hello, welcome to Code Friendly 555 యూట్యూబ్ ఛానల్ అండ్ డిఎస్ఐ విత్ పైథాన్ క్లాస్. లాస్ట్ క్లాస్ లో మనం ఏం చూసినామంటే లింక్ లిస్ట్ అనేది చూసాం అండ్ సింగిల్ లింక్ లిస్ట్ కూడా చూసాం. దాని యొక్క కోడ్ కూడా చూసాం. ఈ రోజు క్లాస్ లో మనం ఏం చూస్తామంటే డబుల్ లింక్ లిస్ట్ అనేది చూద్దాం. సో మరి వాట్ ఈస్ డబుల్ లింక్ లిస్ట్? ఇక్కడ చూడండి, ఇన్ సింగిల్ లింక్ లిస్ట్ ఎవ్రీ నోడ్ హ్యాస్ ఏ లింక్ టు ఇట్స్ నెక్స్ట్ నోడ్. ఇక్కడ ఏంటి అని అంటే మనకి సింగిల్ లింక్ లిస్ట్ లో ఏం చూసినామనంటే ప్రతి నోడ్ అనేది నెక్స్ట్ నోడ్ కి లింక్ అయి ఉందని చూసినాం. ఇన్ ద సీక్వెన్స్ గా ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ కి లింక్ అయినది, నెక్స్ట్ నోడ్ కి లింక్ అయినది. సో వి కెన్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ నోడ్ టు అనదర్ నోడ్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. ఇక్కడ ఏంటంటే సింగిల్ లింక్ లిస్ట్ మనం ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ కు పోతాం, కానీ వన్ డైరెక్షన్ లోనే పోతాం, వన్ వేలోనే పోతాం. అండ్ వి కెన్ నాట్ ట్రావెల్స్ బ్యాక్, మళ్ళీ మనం వెనక్కి అనేది ట్రావెల్స్ చేయలేము సింగిల్ లింక్ లిస్ట్ లో. వి కెన్ సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బై యూజింగ్ ది డబుల్ లింక్ లిస్ట్. మనం ఏంటి అంటే సింగిల్ లింక్ లిస్ట్ ఓన్లీ వన్ వేలోనే ట్రావెల్స్ అయ్యేస్తాం అండ్ ఆల్సో బ్యాక్ అనేది మనం పోలేము. సో ఇట్లా మనం బ్యాక్ అనేది ట్రావెల్స్ అవ్వలేం కాబట్టి మనం ఈ డబుల్ లింక్ లిస్ట్ ని యూజ్ చేసి మనం బ్యాక్ కూడా ట్రావెల్స్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఏమంటే వి కెన్ సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బై యూజింగ్ ది డబుల్ లింక్ లిస్ట్. బై యూజింగ్ డబుల్ లింక్ లిస్ట్ మనం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, డబుల్ లింక్ లిస్ట్ యొక్క డెఫినేషన్. డబుల్ లింక్ లిస్ట్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. డబుల్ లింక్ లిస్ట్ అనేది ఏంది? సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ సింగిల్ లింక్ లిస్ట్ కూడా ఏంది? సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ డబుల్ లింక్ లిస్ట్ కూడా ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ లింక్ టు ఇట్స్ ప్రీవియస్ ఎలిమెంట్ అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద సీక్వెన్స్. ఇక్కడ ఏంటంటే ప్రతి ఎలిమెంట్స్ అంటే ఏంది? మనకి లింక్ లిస్ట్ లో నోట్స్ అనేవి ఏంది అని అంటే ప్రతి నోడ్ అనేది ముందు నోడ్‌కి దాని నెక్స్ట్ నోడ్‌కి లింక్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ నోడ్ అంటే ఏంది? ఎలిమెంట్. ఎవ్రీ ఎలిమెంట్, ప్రతి ఎలిమెంట్ అనేది ముందు ఎలిమెంట్‌కి నెక్స్ట్ ఎలిమెంట్‌కి లింక్ అయి ఉంటుందన్నమాట. సో అదే డెఫినిషన్. ఒకసారి చూడండి, డబుల్ లింక్ లిస్ట్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ లింక్స్ టు ఇట్స్ ప్రీవియస్ ఎలిమెంట్ అండ్ నెక్స్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద సీక్వెన్స్. సో దిస్ ఈస్ ద డెఫినిషన్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇన్ డబుల్ లింక్ లిస్ట్ ఎవ్రీ నోడ్ హ్యాస్ ఏ లింక్ టు ఇట్స్ ప్రీవియస్ నోడ్ అండ్ నెక్స్ట్ నోడ్. ఇక్కడ ఏంది? డబుల్ లింక్ లిస్ట్ అనేది ఇక్కడ ఎవ్రీ నోడ్ అనేది ప్రీవియస్ నోడ్ కి నెక్స్ట్ నోడ్ కి లింక్ అయి ఉంటుందని చెప్పిన. సో ఇక్కడ కూడా అదే చెప్తుంది. సో వి కెన్ ట్రావెల్స్ ఫార్వర్డ్ బై యూజింగ్ నెక్స్ట్ వీల్ అండ్ కెన్ ట్రావెల్స్ బ్యాక్ బై యూజింగ్ ప్రీవియస్ నోడ్. మనం ఏంది అని అంటే ఇక్కడ చూడండి, ట్రావెల్స్ ఫార్వర్డ్ బై యూజింగ్ ది నెక్స్ట్ నోడ్. మనం ముందుకు ట్రావెల్స్ అవ్వచ్చు నెక్స్ట్ నోడ్ యూజ్ చేసుకొని, అండ్ బ్యాక్ కూడా ట్రావెల్స్ అవ్వచ్చు బై యూజింగ్ ప్రీవియస్ నోడ్. ప్రీవియస్ ఫీల్డ్ యూజ్ చేసుకొని ముందుకు పోవచ్చు, అంటే బ్యాక్ రావచ్చు, నెక్స్ట్ ఫీల్డ్ యూజ్ చేసుకొని ముందుకు పోవచ్చు. సో అదే డబుల్ లింక్ లిస్ట్ యొక్క యూజ్ అన్నమాట. ఎవ్రీ నోడ్ ఇన్ డబుల్ లింక్ లిస్ట్ కంటైన్ 3 ఫీల్డ్స్. ఇక్కడ ఏంది? మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది? డబుల్ లింక్ లిస్ట్ లో మనకి 3 నోడ్స్ అనేవి ఉంటాయి అని అర్థమవుతుంది. ఒకటి ప్రీవియస్ నోడ్, ఒక డేటా నోడ్, ఒకటి నెక్స్ట్ నోడ్ కదా. సో మనకి సింగిల్ లింక్ లిస్ట్ లో ఎన్ని నోడ్స్ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? ఓన్లీ 2 ఫీల్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి డేటా ఫీల్డ్, ఒకటి నెక్స్ట్ ఫీల్డ్. కానీ డబుల్ లింక్ లిస్ట్ లో మనకి 3 ఫీల్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, లింక్ 1 అంటే ఇది ప్రీవియస్ నోడ్. డాటా అంటే ఇది యాక్చువల్ వాల్యూని స్టోర్ చేసుకునే వాల్యూ. నెక్స్ట్ లింక్ 2 ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి, లింక్ 1 లో ఏముంటుంది అంటే పాయింట్ టు ప్రీవియస్ నోడ్. పాయింట్ టు ప్రీవియస్ నోడ్ అంటే దీనికి ముందున్న నోడ్ ని లింక్ చేసుకోవడానికి ఈ ఫీల్డ్ అన్నమాట. నెక్స్ట్ డేటా నోడ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, యాక్చువల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అనేది మనం డేటాలో స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ లింక్ 2 అంటే ఏంటిది? పాయింట్స్ టు నెక్స్ట్ నోడ్. అంటే దీని పక్కన ఉన్న నోడ్ కి దాని యొక్క అడ్రస్ అనేది ఈ నోడ్ లో మనకి ఈ ఫీల్డ్ లో మనకి అడ్రస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అనేది ప్లేస్ అవుతుంది. అంటే అప్పుడు మనకి ఏమైతుంది? దీని పక్కన ఉన్న నోడ్ అనేది దీనికి లింక్ అవుతుంది. ఇక్కడ దీని ముందున్న అడ్రస్ వచ్చేసి ఇందులో ఉంటుంది. అప్పుడు దీనికి అనేది మనకి లింక్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ డబుల్ లింక్ లిస్ట్ లో ఏముందనంటే మనం బై యూజింగ్ డబుల్ లింక్ లిస్ట్ వి కెన్ ట్రావెల్స్ ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అన్నమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డబుల్ లింక్ లిస్ట్. ఇక్కడ చూడండి,
మనకి సింగిల్ లింక్డ్ లిస్ట్‌లో మనం ముందుకు పోయేది లేదు. ఇట్ మీన్స్ మనకి ప్రీవియస్‌కి బ్యాక్వర్డ్ వచ్చే ఆహ్, యు బ్యాక్వర్డ్ వచ్చే ఆప్షన్ అనేది మనకి సింగిల్ లింక్డ్ లిస్ట్‌లో లేదనమాట. సో, మనకిక్కడ డబుల్ లింక్డ్ లిస్ట్‌లో ప్రీవియస్‌గా మనం బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లో గూడా మనం ట్రావెర్స్ అనేది చేయొచ్చనమాట. సో, నెక్స్ట్ ఇదే మనకి స్ట్రక్చర్ అన్నమాట. ఇలా ఉంటుంది నోడ్ అనేది మనకి. ఇలా ఒకటి లింక్ 1 డాటా, లింక్ 2 అనేది ఉంటుంది. లింక్ 1లోనే ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రెస్ ఉంటుంది. డాటాలోనేమో యాక్చువల్ వాల్యూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాంట్లో ఏముంటుందనంటే, దాని నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ అనేది దీంట్లో ఉంటుందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. హియర్ లింక్ 1 ఫీల్డ్ ఈస్ యూజ్డ్ టు అడ్రెస్ ఆఫ్ ది ప్రీవియస్ నోడ్. ఇప్పుడే చెప్పినా గదా! ఇక్కడ ఏం స్టోర్ చేస్తున్నాం మనం లింక్ 1లో మనం అడ్రెస్ ఆఫ్ ది ప్రీవియస్ నోడ్. ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రెస్ అనేది మనం దాంట్లో స్టోర్ చేస్తున్నాం. ఇన్ ద సీక్వెన్స్ ఏదైతే సీక్వెన్స్‌లో మనకు ముందు నోడ్ యొక్క అడ్రెస్ ఉంటుందో, ఆ అడ్రెస్ అనేది మనం అందులో ఏమంటారు స్టోర్ చేస్తాం. నెక్స్ట్ లింక్ టు ఫీల్డ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద అడ్రెస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ ఇన్ ద సీక్వెన్స్ డేటా. ఇక్కడ ఏంటంటే మనకి లింక్ 2లో ఏముంటది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ అనేది స్టోర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ డేటా ఫీల్డ్ ఈస్ యూజ్డ్ టు యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ దట్ నోడ్ అన్నమాట. ఏదైతే మనకి యాక్చువల్ వాల్యూస్ ఉంటాయో ఆ యాక్చువల్ వాల్యూస్ అనేది మనకి ఏమైతుందంటే డేటా ఫీల్డ్‌లో మనకి స్టోర్ అనేది అయితుందన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే డయాగ్రామ్ చూడండి. దీన్నేమంటారంటే ఫాంట్ అంటారు. సో, ఇక్కడ ఏందనంటే మనకి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే ఎప్పుడైనా స్టార్టింగ్ నోడ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంటే ఇట్ మీన్స్ హెడ్ నోడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయితుందో దాని ప్రీవియస్ నోడ్ అనేది దాని ప్రీవియస్ నోడ్ అనేది మనకేంటంటే ఇట్ మీన్స్ ప్రీవియస్ ఫీల్డ్. ఇప్పుడు ఇది హెడ్ అయిందనుకోండి. దీనికి ఇది ప్రీవియస్. ఇది యాక్చువల్ డేటా. ఇది నెక్స్ట్ నోడ్ అన్నమాట. సో, ఏదైతే ప్రీవియస్ ఫీల్డ్ అని ఉంటుందో అది నల్ ఉంటుంది. అండ్ ఆల్సో లాస్ట్‌లో ఏదైతే నెక్స్ట్ నోడ్ ఉంటుందో అదే ఏదైతే లాస్ట్ నోడ్ ఉంటుందో ఆ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఉంటుందో అది గూడా నల్ అనేది ఉంటుందనమాట. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. ఓకే. సో, ఇక్కడ జూడండి. మనకిక్కడ ఫస్ట్ నల్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ యాక్చువల్ డేటాలో మనకి 10 అని ఉంది. ప్రీవియస్‌లో ఏముంటదంటే దీని యొక్క అడ్రెస్ వచ్చేసి దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుందంటే దీని యొక్క ప్రీవియస్ ఇప్పుడు ఈ నోడ్ యొక్క అడ్రెస్ వచ్చేసి దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్ డేటా ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది అనంటే దీని యొక్క అడ్రెస్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుందనమాట. సో, నేనొకసారి చూపిస్తాను మీకు. చూడండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఫస్ట్ నల్‌తో స్టార్ట్ అవుతుంది. ఇది ఒక ఇది, ఇది హెడ్ అనుకోండి. ఇది హెడ్ అయితే హెడ్ యొక్క ప్రీవియస్ ఫీల్డ్ అనేది ప్రీవియస్ అనేది మనకు నల్‌తో ఉంటుంది. అండ్ లాస్ట్‌లో ఉన్న నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్. ఇదేంటంటే నెక్స్ట్ నోడ్. నెక్స్ట్ నోడ్ అనేది నల్‌లో ఉంటుంది. సో, అర్థమైందా? ఇవి నల్‌లో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే 10 ఇక్కడ మనం 100 అనేది 100 ఇక్కడ ఒక 200 ఇక్కడ ఒక 300 వీటి యొక్క అడ్రెస్‌లివి. ఇది 400 ఓకే. ఇప్పుడేం చేద్దామంటే ఇది నల్. ప్రీవియస్ నోడ్ ఎప్పుడైనా ఖచ్చితంగా హెడ్ యొక్క ప్రీవియస్ నోడ్ నల్‌తో స్టార్ట్ అయితుంది. ఇక్కడేముంటదంటే దీని అడ్రెస్ వచ్చి ఇక్కడుంటుంది. సో, ఇక్కడేముంటదంటే మనకి 200 అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడేముంటుందంటే దీని యొక్క ప్రీవియస్ అడ్రెస్ వచ్చి ఇక్కడుంటది. అంటే ఇక్కడేమొస్తది మనకి 100 అనేది వస్తదన్నమాట. ఇక్కడేమొస్తదంటే దీని అడ్రెస్ వచ్చేసి ఇక్కడొస్తది. నెక్స్ట్ నోడ్ అడ్రెస్. ఇక్కడేమొస్తది మళ్ళా ప్రీవియస్ నోడ్. ఇదేంటంటే ప్రీవియస్ నోడ్. ఇక్కడేమొస్తది 200 అనేదొస్తది. ఇక్కడేమొస్తది నెక్స్ట్ నోడ్ అడ్రెస్ ఒస్తది. ఇక్కడేమొస్తది 400 అనేదొస్తది. ఇక్కడేమొస్తది దీని యొక్క అడ్రెస్ అనేది ఇటొస్తది. ఈ అడ్రెస్ ఈడికోనే సో, దీన్నేమంటారంటే ప్రీవియస్ అంటరు. దీన్నేమంటారు నెక్స్ట్ ఫీల్డ్ అంటరు. దీన్ని ప్రీవియస్ నోడ్ అంటరు. దీన్ని నెక్స్ట్ ఫీల్డ్ అంటరు. దీన్ని ప్రీవియస్ అంటరు. దీన్ని నెక్స్ట్ ఫీల్డ్ అంటరు. దీన్ని ప్రీవియస్ అంటరు. దీన్ని నెక్స్ట్ ఫీల్డ్ అంటరు. అర్థమైంది కదా! మధ్యలో ఉన్నదేంది యాక్చువల్ డేటాస్ అంటే డి. యాక్చువల్ డేటాస్ మధ్యలున్నాయి. అర్థమైంది కదా! సో, మనకిది. ఇది
గుర్తుపెట్టుకోవాల్సిన స్ట్రక్చర్. సో, ఇక్కడ ముందు దాని ప్రీవియస్ నోడ్, డేటా అండ్ నెక్స్ట్ నోడ్ అన్నమాట. వీటి యొక్క అడ్రస్‌లనేది దీని యొక్క ఇదేంది నెక్స్ట్ నోడ్ అడ్రస్‌ని సేవ్ చేసుకుంటుంది. ఇది ప్రీవియస్ చేసుకుంటుంది. ఇది నెక్స్ట్ అనేది చేసుకుంటుంది. సో, క్లియర్ గదా ఇక్కడి వరకు? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏందంటే ఇన్ డబుల్ లింక్ లిస్ట్ ద ఫస్ట్ నోడ్ ఆల్వేస్ పాయింటెడ్ బై హెడ్ అన్నమాట. అర్థమైంది కదా! ఫస్ట్ నోడ్ ఏందంటే ఫస్ట్ నోడ్‌లో మనకి ఏముంటది? హెడ్ అనేది ఉంటది. ఆల్రెడీ మీరు సింగిల్ లింక్ లిస్ట్‌లో కూడా నేర్చుకున్నారు. సేమ్ యాస్ డబుల్ లింక్ లిస్ట్‌లో కూడా మనకి ఫస్ట్ నోడ్ అనేది హెడ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆల్వేస్ ప్రీవియస్ నోడ్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్ మస్ట్ బి నల్. చెప్పిన కదా మనకి ఫస్ట్ నోడ్ అనేది ఖచ్చితంగా నల్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఆల్వేస్ ద నెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ ద లాస్ట్ నోడ్ మస్ట్ బి నల్. ఇక్కడ ఏందనంటే లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ అనేది కూడా నల్ అనేది ఉండాలి అని చెప్తుందన్నమాట. సో, దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ అన్నమాట. ఇక్కడ చూడండి మనకి నోడ్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ దాన్ని ప్రీవియస్ అనుకుంటాం. తర్వాత డేటా అనుకుంటాం. నెక్స్ట్ ఫీల్డ్ అని అనుకుంటాం. సో, మనకి డబుల్ లింక్ లిస్ట్ నోడ్‌లో 3 ఫీల్డ్స్ ఉంటే ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి ప్రీవియస్ ఫీల్డ్, నెక్స్ట్ వచ్చేసి డేటా, ఆ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అన్నమాట. సో, అలా అన్నమాట. నెక్స్ట్ డబుల్ లింక్ లిస్ట్. ఈచ్ నోడ్ contains data pointer to be previous node, pointer to be నెక్స్ట్ నోడ్ అన్నమాట. ప్రీవియస్ నోడ్, నెక్స్ట్ నోడ్, డేటా. సో, ట్రావెర్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అనేది ఉంటుంది మనకి ఇందులో. ఫార్వర్డ్ అవ్వచ్చు, బ్యాక్వర్డ్ అవ్వచ్చు అన్నమాట. సో, ప్రెజెంటేషన్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ నల్ అనేది ఉంటుంది. డేటా ఉంటుంది. ఇలా కూడా ఉంటది. చూడండి ఇక్కడ. ఇక్కడ డేటా అనేది ఉంది. ఇక్కడ ప్రీవియస్ నోడ్, ఇక్కడ నెక్స్ట్ నోడ్. ఇక్కడ డేటా ఉంది. ఇక్కడ ప్రీవియస్ నోడ్, ఇక్కడ నెక్స్ట్. అంటే కొంతమంది అలా తీసుకుంటారు. కొంతమంది ఇలా తీసుకుంటారు. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా మనకి ఇలా అయినా చాలా క్లియర్‌గా అర్థమైతుంది. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమేంటివి? డబుల్ లింక్ లిస్ట్‌లో ఫస్ట్ నోడ్ అనేది హెడ్ ఉంటుంది. నెక్స్ట్ ఏందంటే ఫస్ట్ నోడ్‌లో ప్రీవియస్ ప్రీవియస్ ఫీల్డ్ అనేది నల్ ఉంటుంది. అండ్ లాస్ట్ నోడ్‌లో నెక్స్ట్ ఫీల్డ్ అనేది నల్ అనేది ఉంటుందన్నమాట. సో, దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డబుల్ లింక్ లిస్ట్? What is the use of double linked list? By using double linked list, we can traverse forward and backward directions. This is the main important and main use of the double linked list. Thank you. Don't forget to like, share and subscribe.